హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ లస్సీ. ఈ డ్రై ఫ్రూట్ లస్సీతో బాడీ కూల్గానే కాకుండా ఇందులో ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ వల్ల మంచి ఎనర్జీ వస్తుంది. చాలా ఈజీగా టేస్టీగా డ్రై ఫ్రూట్ లస్సీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు కమ్మటి చల్లటి పెరుగుని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పంచదార పౌడర్ని వేసుకోవాలి. షుగర్ పౌడర్ లేకపోతే 2 టేబుల్ స్పూన్ పంచదార అయినా వేసుకోవచ్చు. మీరు తాగే స్వీటును బట్టి పంచదార ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత 3 లేదా 4 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. తర్వాత ఒక 6 పిస్తా, 6 బాదం, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్, ఒక 6 జీడిపప్పు, 2 ఖర్జూరాలను తీసుకొని ఇలా గింజలేమీ లేకోకుండా తీసుకోవాలి. మీరు కావాలంటే ఖర్జూరాలు బ్లెండ్ అవ్వదు అనుకుంటే సన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు. తర్వాత 2 యాలకులు. తర్వాత మీడియం స్పీడ్లో 2 నిమిషాలు అంత బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. ఇలా గ్లాసులోకి తీసుకున్నాక పెరుగు మీద మీగడను 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత పైన సన్నగా కట్ చేసుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. నేనైతే పిస్తా, జీడిపప్పు, బాదం వేశాను. మీకు నచ్చినవి వేసుకోవచ్చు. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ లస్సీ రెడీ. చాలా ఈజీగా టేస్టీగా 5 నిమిషాల్లోనే డ్రై ఫ్రూట్ లస్సీని తయారు చేసుకోవచ్చు. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.